దేవుడు కలియుగం కోసమే పుట్టినటువంటి వ్రతం ఇది. ఎందుకంటే మనం అనేక రకాల కఠినమైన వ్రతాలు మనం చేయలేం. అందుకని విశేషత కలియుగే ఇలా చెప్పినట్టుగా ఇందాక పురోహితులు చెప్పినట్టుగా శాస్త్రోక్తంగా ఎక్కడైనా ఒకవేళ తెలియక పొరపాటు జరిగినా నమస్కారం పెడితే అన్ని దోషాలు పోతాయి. స్వామి ఏదో చేశాం మా శక్తి మేరకు, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాకృతం, మంత్రము లేదు, ఇందులో శక్తి లేదు, భక్తి లేదయ్యా, ఏదో ఓపిక మేరకు చేసేసాం, క్షమించవయ్యా, తత్సర్వం క్షమ్యతాం దేవా అంటే క్షమించేటువంటి గుణం కూడా ఉంది. కానీ నేను ఇలాగే చేస్తానని మొండికేస్తే మాత్రం ఆయన కూడా నేను ఇలాగే చేస్తానని మొండికేస్తాడు. అటువంటి వాడైనా మొండి వాళ్ళకి మొండివాడు, మంచి వాళ్ళకి మంచివాడు. సత్యదేవుల్లో ఉండే ప్రత్యేకమైన లక్షణమేది. అమితమైన దయ మాత్రమే కాదు, అమితమైన క్రోధం కూడా స్వామికి ఉంటుంది. తేడా వచ్చింది అంటే వ్యవహారం తేడాగానే ఉంటుంది అంతా. అదే భక్తిగా నమస్కారం చేసి స్వామి ఇది కలియుగం, నాకు అన్నీ సమకూరలేదు, అందుకని లఘూపాయేన భూతలే చిన్న ఉపాయం చేత కూడా సత్యనారాయణ వ్రతం అంత సులభమైన వ్రతం. ఎందుకంటే దొరికిన పదార్థాలతో చేయొచ్చు, ఏమీ ఇబ్బంది ఏం లేదు దీనికి. అందుకని దీనికోసం ఇంతకన్నా సులభమైన వ్రతం లేదు కాబట్టి లఘూపాయేన భూతలే చిన్న వ్రతం చేత కొద్దిపాటి నియమాలు. కాస్త పొద్దున్నే కూర్చోవడం ఇబ్బంది ఎలా, వ్రతం అయిపోయేటప్పుడు 2 గంటలు పడుతుంది కథతో సహా, అంతకంటే పట్టదు. తర్వాత హాయిగా ప్రసాదం తిని తర్వాత నువ్వు ఏం తిన్నా అడిగేవాళ్ళు లేడు. శుభ్రంగా మధ్యాహ్నం దాచుకొని పడుకోవచ్చు. దీనికి ఏం మళ్ళీ మధ్యాహ్నం పూజ చేయాలి, సాయంత్రం వ్రతం చేయాలంటూ ఏమీ లేదు లెక్క. ఇంత సులభమైన వ్రతం ఇంకోటి ఉండదు కాబట్టి లఘూపాయేన భూతలే కలియుగంలో ఎక్కువ కఠినమైన వ్రతాలు చేయలేరు కాబట్టి లఘువైనటువంటి ఉపాయంతో తరించే విధానంగా సత్యనారాయణ వ్రతం చెప్పాడు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే శ్రీ సత్యనారాయణ వ్రతకల్పే ప్రథమోధ్యాయ సమాప్త. 5 అధ్యాయాల కథలో ఒక అధ్యాయం పూర్తయింది. 1108 మంది జంటలో కూడా భక్తిగా నమస్కారం చేసుకోండి స్వామి. మొదటి అధ్యాయం పూర్తయిందని కాదు, మాకు అర్థమైంది అని నమస్కారం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ చెబుతారు సాయంత్రం తర్వాత. ద్వితీయాధ్యాయ ప్రారంభగా 2వ అధ్యాయంలో ప్రత్యేకించి స్వామి ఒక్క మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాశీనగరంలో ఒక పేదవాడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నట్ట. సంతానం ఎక్కువ, సంసార భారం ఆ పైన ఆయన ఆ రోజుల్లో వైదిక బ్రాహ్మణులు ఎవరో కూడా ఉద్యోగాలు చేసేవారు కాదు. ఎక్కడ పౌరోహిత్యం కూడా ఏదో పిలిస్తే వెళ్ళడం తప్పితే ఎవరిని అడిగి చెయ్యి చాచేవారు కాదు. వేదం నమ్ముకుని అలాగే ఉండేవారు, ఇంట్లో వేదం అలాగే చెప్పింది కాబట్టి. కానీ సంసారం నిరంతరం చేస్తున్నప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా చేయవలసిన పని. అందుకని స్వయంగా సత్యదేవుడికే ఆయన మీద దయ కలిగి ఈ బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా నన్ను మర్చిపోలేదు, అందుకని భోగాలలో ఉన్నా యోగంలో ఉన్నా స్వామిని మర్చిపోకూడదు. శ్రీ మహావిష్ణువు భోగయోగి, పరమశివుడు త్యాగయోగి. వైకుంఠంలో పరమభోగాలు ఉంటాయి, స్వామి ఆత్మధ్యానంలో ఉంటాడు. భోగయోగి అంటే అర్థం అది. శివుని చుట్టూ అమంగళ పదార్థాలన్నీ ఉంటాయి, ఏనుగుతోలు బూడిద వగైరా వగైరా. కానీ ఆయన ఆత్మధ్యానంలో ఉంటాడు. త్యాగయోగి అంటే అర్థం అది. ఈ 2 అంశాలు మనకి మీరు పేదరికంలో ఉన్నా ఐశ్వర్యంలో ఉన్నా ఆత్మధ్యానాన్ని మానకండి, భగవద్ధ్యానాన్ని మానకండి అని చేయడం కోసమే ఒక పేద దేవుడుగా శివుడు, ఐశ్వర్యవంతుడైన దేవుడుగా విష్ణువు, ఇద్దరు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేవారే. కానీ వీరి రూపం ఎలా ఉంటుంది, వారి రూపం అలా ఉంటుంది. శివకేశవుల మధ్యలో భేదం అంటే ఆ భౌతికమైన భేదం తప్పితే వేరే భేదం ఏమీ ఉండదు. ప్రత్యేకించి అన్నవర క్షేత్ర మహత్యం. అక్కడ స్వామి మామూలుగా ఉండడండి, మా స్వామి పక్కన రమాదేవి ఉన్నట్టే ఓ పక్కన శివుడు కూడా ఉంటాడు. ఆయన శివుడితో కూడా కలుపుకుని ఉన్న శైవ వైష్ణవ క్షేత్రం ఏదైనా ప్రసిద్ధమైనది ఉంటే ప్రపంచం మొత్తం మీద అన్నవరం క్షేత్రం ఒక్కటే. ఎటువంటి భేదాన్ని పాటించకుండా అద్వైతాన్ని స్వార్థాన్ని అనుసరిస్తూ పూర్తిగా వైదిక ధర్మానికే ప్రతీకగా ఉన్నటువంటి దేవాలయం. అందుకే ఈ బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటే సత్యదేవుడు స్వయంగా ప్రత్యక్షమై ఒక వృద్ధ బ్రాహ్మణుల రూపంలో కనిపించాడు. ఎందుకని ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళ మాట నమ్ముతారు, మనం ఒకటే అంటే కాస్త నమ్ముతారు. అందుకని ఆ రూపంలోనే ఆయన ప్రత్యక్షమై ఏమయ్యా బావా అని పిలిచి హాయిగా ఏమిటి బాధపడుతున్నావు, ఏమిటి ఇబ్బంది పడుతున్నావు అన్నట్టు. ఏమి ఇబ్బందో తెలియడం లేదా, యజ్ఞోపవేతం తప్పితే ఏమీ లేదయ్యా, అది కూడా మార్చుకుంటే శ్రావణ పూర్ణిమ నాడు కొత్త యజ్ఞోపవేతం వేసుకోవడానికి 10 రూపాయలు లేకుండా బాధపడుతున్నాను, ఇంకేం చెప్పమంటావంటే నువ్వు అలా బాధపడవలసిన అవసరం ఏమీ లేదయ్యా. సత్యనారాయణో దేవక సర్వసంపత్ ప్రదాయక. సత్యనారాయణ వ్రతం అనేది ఒకటి ఉందయ్యా, అది నువ్వు చేసినట్టయితే తప్పనిసరిగా అన్ని దుఃఖాలు దొరకపోతాయి. ముఖ్యంగా దారిద్ర్య దుఃఖం సమస్య ఏమీ లేదు ఇక్కడ, అది పోతుంది. సత్యనారాయణ స్వామి అన్ని రకాల కోరికలను తీర్చగలిగిన వాడు కాబట్టి ఆయన్ని వ్రతం చేయ కురుష్వ వ్రతముత్తమం తస్యత్వం భోజనం విప్ర కురుష్వ వ్రతముత్తమం అంటే ఆయన్ని పూజించడం కోసం సత్యనారాయణ వ్రతం అనేటువంటి శ్రేష్టమైన వ్రతం ఉందయ్యా, అది చెయ్యవయ్యా అంటే ఆయన అన్నట్ట ఏదో సామెత చెప్పినట్టుగా ఉందయ్యా వ్యవహారం. శుభ్రంగా భోజనం చేసేట్టు ఒక ఆయన, అందుకని ఒక్క పొలకు వేసుకుంటావా అన్నట్ట. ఒక్క పొలకు పట్టే చోటుంటే ఇంకా 4 గార్లు నొక్కేవాడిని అన్నట్ట.
అంత కూడా లేకుండా మింగేశాడు అనమాట పట్టుకుని. అందుకే ఒక్క పలుకు పడితే 4 గార్లు నొక్కేవాడు అన్నట్టు. అలాగే పేదరికంలో ఉండి ఈయనేమన్నాడంటే యజ్ఞోపవేతం కొనుక్కుందుకు డబ్బులు లేవయ్యా, నేను బాధపడుతుంటే వ్రతం చేయమంటావేమిటయా, సాయి చెప్పినట్టుగా ఉంది, కనీసం 1000 రూపాయలు లేకుండా వ్రతం కాదే అంటే, సత్యనారాయణ వ్రతం అటువంటిది కాదయ్యా, నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టచ్చు, 1000 పైసలతో కూడా వ్రతం చేయొచ్చయ్యా, అభ్యంతరం ఏం లేదు, యథాశక్తిగా చెయ్యి, ఉన్నంతలోనే చెయ్యి అంటే. ఎక్కడో ఒక చోట తెలిసిన వాళ్ళ ఇంట్లో స్వామి పటాన్ని తెచ్చి పెట్టుకుని ఆయనకు ఉన్నంతలోనే పసుపు కుంకుమ ఏ ఇంట్లోనైనా ఉంటాయి కాబట్టి ఏదో ఒక 4 అక్షంతల గింజలకు లోపమే లేదు కాబట్టి అలాగే పెట్టుకుని స్వామికి ప్రతిదానికి, స్వామి నా దారిద్ర్యం తప్పితే నీకు సమర్పించడానికి నా దగ్గర ఏం లేదు అని ఆ బ్రాహ్మణుడు అతిభక్తితో సమర్పించాడు. చూడండి, దారిద్ర్యాన్ని కూడా భగవంతుడికి సమర్పించవచ్చు మనం. నా పేదరికం తప్ప నీకు సమర్పించడానికి మరేది నా దగ్గర లేదు అని భక్తిగా నమస్కారం చేశాను. నేను దారిద్ర్యాన్నే నీకు సమర్పిస్తున్నా అంటే స్వామి ఆనందంగా స్వీకరించాడు, అతన్ని ఐశ్వర్యవంతుడిని చేశాడు. చేరువంటి పేదరికం, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నంతలోనే పూజ చేసి, ఇంతకు మించి నేనేం ఇవ్వలేనయ్యా, నా పరిస్థితి నీకు కూడా తెలుసున్నదేనయ్యా, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను నేను, వ్రతం ఎక్కడ చేస్తానయ్యా పని లేకుండా, ఒక్క బలు పెట్టుకుని కూడా కట్టలేకుండా ఉన్నాను నేను అని కాస్త బాధపడుతూ మాట్లాడినట్టుగా స్వామి కరిగిపోతాడండి. అది కురుష్వ వ్రతముత్తమం అనగానే ఆయన వ్రతాన్ని ఆయన చేశాడు. చేసి ఆయన అంతటితో ఆయనకు ఉండేటువంటి బాధలన్నీ తీరిపోయి అనుకోకుండా ఆయన్ని పిలవడం మొదలుపెట్టారు. ఊళ్ళో వాళ్ళు వచ్చి, ఏమండి మా పిల్ల పెళ్ళండి, మీరు వేదం చదవాలండి, మా ఇంట్లో వ్రతం చేయించాలండి, మా ఇంట్లో పూజ చేయించ, డబ్బులు అవి రాసి వచ్చి మళ్ళీ వ్యాపారంలో బాగుండగానే ఎవరు చదువుతారులే మన వల్ల అవుతుంది ఏమిటని పక్కన పెట్టేస్తాము. నువ్వు నమ్మినటువంటి వ్రతాన్ని, పారాయణని, నామస్మరణని జీవితాంతం మానకూడదు. నీ కష్టం తీరినా సరే అది చేస్తూ ఉంటే మరెప్పుడు ఎటువంటి కష్టాలు రాకుండా అది కాపాడుతుంది ఖచ్చితంగా. ఈ బ్రాహ్మణుడి నుంచి మనం ఆదర్శంగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, 2వ అధ్యాయంలో ఆయన దారిద్ర్యం తీరిపోయి ఐశ్వర్యవంతుడు అయినా ఆయన వ్రతం చేయడం మానలేదండి. ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా ఆయన వ్రతం చేస్తున్నట్ట. అలాంటి వ్రతం ఆయన చేస్తూ ఉండగా ఆయన పరిస్థితి ఎలా ఉందయా, సర్వదుఃఖ వినిర్ముక్తగా, సర్వసంపత్ సమన్వితగా, సర్వదుఃఖ సమన్విత, సర్వదుఃఖ వినిర్ముక్తగా, సర్వసంపత్ సమన్వితగా, బభూవ సద్విజశ్రేష్ఠగా వ్రతస్యాస్య ప్రభావతగా. ఈ సత్యనారాయణ వ్రతం యొక్క ప్రభావం చేత ఆయన యొక్క దుఃఖాలన్నీ తొలగిపోయి సర్వసంపదలతో ఉన్నట్ట. ఒక్క రోజుని ఆయన ఒక నదీ తీరంలో స్వామివారి యొక్క పటాన్ని పెట్టి భార్యతో సహా ఈ వ్రతం చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఓ కట్టెలు అమ్ముకునేవాడు చూశాట. కథ చూడండి ఎలా సాగుతుందో. భగవంతుడికి కులభేదం లేదండి. ఒక బ్రాహ్మణుడు పాత్ర, వెంటనే కట్టెలు అమ్ముకునేవాడు పాత్ర. అగ్రవర్ణాలు, దళిత వర్ణాలు ఈ మాటలు ఏవి సత్యనారాయణ వ్రతం దగ్గర పనికిరావు. ప్రపంచం మొత్తం మీద సామ్యవాద కథ ఏదన్నా ఉంటే సత్యనారాయణ వ్రతం కథ ఒక్కటే. ఇన్ని మలుపులు తిరిగినట్టుగా ఏ కథ మలుపులు తిరగదండి. ఏ వారపత్రికల్లో, ఏ మాసపత్రికల్లో వచ్చిన ఏ కథలో కూడా ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ అంటామే ఉత్కంఠ కలిగించే వ్యవహారం. ఏ క్షణం ఏం జరుగుతుందో సత్యదేవుడికి తప్ప మన ఎవరికి తెలియదు. అంత అద్భుతమైనటువంటి కథా విధానం ఇది. కట్టెలు కొట్టేవాడు వచ్చాడు రంగంలోకి, ఆయన వెనకాల నుంచి చూస్తున్నట్ట. ఆయన ఏదో కట్టెలు కొట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటాడు. ఆయనకి ఎప్పుడు చూసినా ఏదో బొటాపోటీగా 4 డబ్బులు రావడం. ఎందుకంటే అప్పటి వాళ్ళకి దొంగ వ్యాపారాలు తెలివి పాపం. ఏదో ఉన్నంతలోనే అమ్మేవారు, రూపాయికి 10 పైసలు తప్పితే లాభం వేసుకునేవారు కాదు. వాడు అవసరం కదా అని ధర పెంచేసే రకం కాదు. కట్టెలు నిజంగా అవసరమే అడిగితే పోండి ఏదో ఇబ్బందులు అడుగుతున్నాడని 10 పైసలు తగ్గించి ఇచ్చేవారు. అంత మంచివాళ్ళు కాబట్టి పాపం డబ్బులు ఎక్కువ వచ్చేవి, మామూలుగా వచ్చేవి. అయినా సంతృప్తిగానే ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు వ్రతం చేయడాన్ని వెనకాల నుంచి చూసి, ఏమండి మా వాళ్ళు ఎవరూ చెయ్యలేదు, ఎవరు బ్రాహ్మణులు చేస్తుండగా కూడా నేను చూడలేదు, ఇదేం వ్రతం అండి అని అడిగట. వ్రతం అయిపోయే వరకు కాస్త ఆగమని మౌనంగా సౌజ్ఞ చేసి ఆయన వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదం తాను సేవించి ఆ కట్టెలు అమ్ముకునే వాడికి కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టి, అయ్యా నేను ఈ వ్రతం వల్లనే సమస్త దుఃఖాలు పోగొట్టుకుని నేను ఇవాళ సంపన్నున్నై ఉన్నాను, ఖచ్చితంగా సంతృప్తిగా ఉన్నానయ్యా, అందుకని అన్ని కూడా ఈ ప్రసాదం తీసుకోంటే వెంటనే ఆయన అంటే, ఏమండి మీరంటే బ్రాహ్మణులు ఏవో మంత్రాలు చదువుతారు, పూజలు చేస్తారు, మరి నేనేదో కట్టెలు కొట్టుకునేవాడిని, మరి నేను ఈ వ్రతం చేయించా, మడి దడి ఏమన్నా నియమాలు వ్రతాలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే అది ఏమీ లేదయ్యా. ఇతర వ్రతాలకు ఉన్నాయేమో కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం అటువంటివి ఏమీ లేవు. ఏ కులం వారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా ఎప్పుడైనా సరే చేయవచ్చును హాయిగా. అందుకని నువ్వు కూడా చేసుకోవచ్చునయ్యా, నువ్వు మీ ఆవిడ కూర్చుని హాయిగా ఈ వ్రతాన్ని చేసుకోండి, ఏం అభ్యంతరం ఏమీ లేదు, కావాలంటే నేనే వచ్చి చేయిస్తాను, నేను చేసిన విధానమే కదా అని చెబితే, మరి దానికి డబ్బు కావాలి కదండి అన్నట్ట. అంటే జరిగిన అనుభవమే చెప్పాట. నాకు ఏదొస్తే దాంతో చేస్తానని మొక్కుకున్నాను. నేను నా దారిద్ర్యాన్ని భగవంతుడికి సమర్పించాను, ఏమి సమర్పించడానికి లేక స్వామి నాకు అనుగ్రహించాడు అంటే కట్టెలు కొట్టేవాడు కూడా అన్నట్ట. సత్యనారాయణం దేవం మానసేసో అత్యచింతయతు, సత్యనారాయణం దేవం మానసేసో అత్యచింతయతు, కాష్ట విక్రమితో గ్రామే ప్రాప్యతే చాద్యయద్ధనం. మానవ జీవితంలో అన్ని వృత్తుల వాళ్ళకి భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చాడో గమనించండి. ఒక మొక్కుకున్నట్టు ఆ కట్టెలు కొట్టేవాడు
ఈరోజు సాయంత్రానికి నా కట్టెలమ్మడం వల్ల నాకు ఎంత ద్రవ్యం లభిస్తుందో ఆ ద్రవ్యంతో నేను సత్యనారాయణ వ్రతం చేస్తా. ఎప్పుడు మొక్కుకున్నప్పుడు అక్షరాలు, భాష, సంధులు, సమాసాలు అన్నీ చాలా ముఖ్యం. ఆ లెక్క ప్రకారమే చెయ్యాలి ఏదైనా సరే. సాయంత్రం అయ్యేసరికి ఎంత డబ్బు నాకు లభిస్తుందో అంత డబ్బుతో నేను వ్రతం చేస్తా అంటే ఖచ్చితంగా సత్యవ్రత దేవుడు కదా, ఆ మాట పట్టుకుంటాడు. ఇంకా ఎంత వచ్చిందో అంతా చేస్తానన్నావు, చెయ్యాల్సిందే. మళ్ళీ అందులో వచ్చిన దాంట్లో 100 రూపాయలు వెనక్కి నొక్కేసి ఆ దేవుడు లేడు కదా, ఆయన ఏం చూస్తాడా, ఏమన్నానా, ఏమిస్తే ఏం పోయిందిలే అని చెప్పేసి పురోహితుడికి 1000 రూపాయలు ఇస్తామని పిలిచి 100 రూపాయలు చేతిలో పెట్టి ఏమన్నా అంటే బ్రాహ్మణులు ధరలు పెంచేశారని ఈ వేషాలు వేయకూడదు. ఖచ్చితంగా నువ్వు ఏమన్నావో అది చేయవలసిందే ఖచ్చితంగా. అందుకని సత్యదేవుడు చూస్తూనే ఉన్నాడు. కట్టెలు కొట్టేవాడు మొక్కాడు, కానీ నిజాయితీ కలిగిన వాడు కాబట్టి, లెక్కగా మాట్లాడేటువంటి రకం కాబట్టి, అందుకే ఆయన సాయంత్రానికి నిజంగా ఆయనకి ఆశ్చర్యకరంగా వ్రతం మామూలుగా కాదండి, వైభవోపేతంగా చేయడానికి అవసరమైన డబ్బు దొరికిందట. భగవత్ సంకల్పం అలా ఉంటుంది. మనం మామూలు స్థితిలో మధ్యతరగతి మానవులుగా ఉన్నవాళ్ళం ఆస్తులు ఒక్కసారిగా పెరగవు అక్రమం చేస్తే తప్ప. కానీ సక్రమంగా కూడా మన ఆదాయం పెరగాలి అంటే సత్యదేవుడికి నమస్కారం చేసుకోవాలి. నాకు డబ్బు కావాలి తండ్రి, కానీ అక్రమ మార్గాలు తొక్కడం నాకు ఇష్టం లేదు. అందుకని సక్రమంగానే సంపాదించే అవకాశం నాకు ఇయ్యి అంటే, అనుకోకుండా నువ్వు ఉండే రంగం అది ఏదైనా సరే, మంత్రాలు చదివే రంగమైనా పర్వాలేదు, మామూలు పనులు చేసుకునే రంగమైనా పర్వాలేదు, అందులో నువ్వు వీరంగా వాడేసేలాగా, అందరూ నిన్నే పిలిచేలాగా, నీ కోసం జనం చూసేలాగా, నీ వినియోగదారులందరూ నీ దగ్గరికే వచ్చేలాగా, నీకే ఆదాయం పెరిగేలాగా స్వామి చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకుని ఉన్నవాళ్ళని ఎప్పుడూ ఆయన మాయ చేయడండి. మనిషిని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాడు ఒక్కడు కూడా లేడు సృష్టిలో. మనం ఆ విషయాన్ని నమ్మి తీరాలి ఖచ్చితంగా. అందుకని ఆ సత్యదేవుని వ్రతం చేస్తానని ఎప్పుడైతే ఆయన నమ్ముకున్నాడో, సాయంత్రానికి ఆయనకి మామూలుగా వచ్చేటువంటి ధనం 100 రూపాయలు అనుకుందాం, 200 రూపాయలు వచ్చింది ఆశ్చర్యకరంగా. ఆ రోజు ఏదో అందరికీ అవసరమైన, అందుకని నేను 100 రూపాయలు చేద్దాం, 100 కాదయ్యా 150 ఇస్తాం, ఆ కట్టెలు అక్కడ పెట్టిపో అని చెప్పారు. వాళ్ళు అవసరం కొద్దీ వాళ్ళు ఇచ్చారు తప్ప ఈయన ఎవరిని అడుగు తీసుకోవాలా. ఆ రకంగా ఆయన కట్టెలు కొట్టేవాడు కూడా ఆ సొమ్ముతోటి ఆ సాయంత్రం సంకల్పం చేసి మన్నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి సత్యదేవాన్ని ఈ వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి ఆయన కూడా ఆ వ్రతాన్ని చేసి సర్వ సకల సౌభాగ్యాలు పొంది, ఇతను కట్టెలు కొట్టేవాడురా, ఇదివరకు ఏమిటి ఇలా అయ్యాడు, హాయిగా కాంట్రాక్టర్గా ఎదిగిపోయాడు ఏమిటి అనేటువంటి విధంగా ప్రజలందరికీ ఆశ్చర్యకరం కలిగే విధంగా సత్యదేవుని యొక్క మహిమ వల్ల, వ్రతం యొక్క మహిమ వల్ల ఆ కట్టెలు కొట్టేవాడు అత్యున్నతమైన స్థాయికి ఎదిగాడని చెప్పి సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పాడు. ఆ రకంగా ఇది శ్రీ స్కాంద పురాణే శ్రీ రేవాఖండే శ్రీ సత్యనారాయణ వ్రత కల్పే ద్వితీయోధ్యాయ సమాప్త. భక్తిగా నమస్కారం చేసుకోండి. మళ్ళీ కూడా ఉన్నాం. సత్యనారాయణ వ్రత కథలో కీలకమైనటువంటి అధ్యాయాలు 3-4 అధ్యాయాలు. 3-4 అధ్యాయాలు. ఇంతవరకు కూడా బ్రాహ్మణుడు ప్రవేశించాడు, కట్టెలు కొట్టేవాడు ప్రవేశించాడు, కానీ ఇద్దరు మంచివాళ్లే, మాట తప్పలేదు. అందుకని సత్యదేవుడు మహిమ మనకి పూర్తిగా తెలియలా. మాట తప్పకుండా ఉంటే ఆయన కాపాడతాడు, ఆ విషయం తెలిసింది. మరి తప్పితే ఏం చేస్తాడో కూడా తెలియాలిగా. అందుకోసం 3-4 అధ్యాయాల్లో మరికొందరు ఇతివృత్తాన్ని చెబుతున్నారు ఖచ్చితంగా. అందుకని తృతీయోధ్యాయ ప్రారంభ, 3వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ బ్రాహ్మణుడు సహా కట్టెలు కొట్టేవాడు సహా అందరూ వ్రతం చేస్తూ సుఖంగా ఉన్నారు. ఈ వార్త ప్రపంచమంతా వ్యాపిస్తోంది. క్రమంగా ఫలానా వ్రతం ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రం ఉంటే, ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరితే వారు 10 మందికి చెప్తారు కదండి, మేము వెళ్ళి మొక్కుకున్నామని, తీరింది మీరు కూడా వెళ్ళమంట. అలాగా సత్యనారాయణ వ్రతం చేసినటువంటి మహానుభావులందరూ ఆ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగా జనవాక్యం బాగా విస్తృతమైంది. సత్యదేవుడు 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 అన్నవరంలో ఉన్నాడు, వీలైతే జీవితంలో ఓసారి దర్శనం చేసుకోవాలి, చేసుకోలేకపోయినా మన ఇంట్లోనైనా ఆయన ప్రతిమ పెట్టుకుని వ్రతం చేసుకోవాలి అనే విషయం ప్రచారం అయ్యేసరికి దేశాన్ని పాలించేటువంటి రాజుగారి దగ్గరికి చేరింది ఈ వార్త. ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు గారు ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలిస్తూ ప్రజారంజన తత్పరగా ప్రజానురంజకంగానే పరిపాలన చేస్తున్నాడు. కానీ ఎటువంటి వాడికైనా దేవుడు మొట్టికాయ వేసేస్తాడని, లేదా దేవుడు గుర్తుండడం మనకి. అందుకని ఆయనకున్న కష్టం ఏమిటో, మహత్తరమైన సామ్రాజ్యం ఉంది, సామంతరాజులంతా అనుకూలంగా ఉన్నారు, పరిపాలన బాగానే చేస్తున్నాడు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు లేవు కాబట్టి భయపడాల్సిన పనేం లేదు, మన రాజకీయ నాయకుల్లాగా. అందుకని శాశ్వతంగా ఆయనే రాజు, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సంతానం లేకపోయిందిలో ఉల్కాముఖుడికి. ఎంత ఉంటే మాత్రం ఇంట్లో కాస్త పసినవ్వులు నవ్వేటువంటి పసిపిల్ల లేకపోతే లోటుగానే అనిపిస్తుంది ఎవరికైనా. అందుకని రాజుగారికి కూడా లోటు అనిపించి ఎవరినో అడిగితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండి, అయ్యా నేను వ్రతం చేసుకున్నాను బాగుంది అన్నట్ట. ఆయన కూడా భద్రశీల అనేటువంటి నదీ తీరంలో వ్రతాన్ని తలపెట్టి మహారాజు నదీ తీరానికి సైన్య సమేతంగా వచ్చి మహారాణిని పక్కన కూర్చోబెట్టుకుని వామభాగంలో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని చేశాట. ఆ చేస్తూ ఉంటే
ఆ దేశంలో బాగా పేరు మోసినటువంటి ఒక షావుకారు గారు ఉన్నారు, వ్యాపారస్తుడు. ఆయన పేరు సాధువు అని పేరు, అంటే సాధువు మంచివాడు అర్థం, మంచి పేరు పెట్టారు తల్లిదండ్రులు ఆయనకి. ఆ సాధువు అనేటువంటి వ్యాపారస్తుడు వెనక నుంచి ఇందాక బ్రాహ్మణుడు చేస్తుంటే కట్టెలు కొట్టేవాడు చూసినట్టే ఈయన రాజుగారు చేస్తుంటే వెనక నుంచి చూశాడు, కాస్త వెనక్గా తగ్గి ఆగాడు. ఆ వ్రతం అయిపోయాక ఆయన దగ్గర ప్రసాదాన్ని పుచ్చుకుని ప్రసాదం సేవించి ఆ మహారాజుని అడిగట్ట, మహారాజా మన్నించండి, పెద్దవాళ్ళు నీతో మాట్లాడలేను, కానీ మీరేదో వ్రతం చేశారు, ఇది మామూలు వ్రతాల కంటే భిన్నంగా ఉంది, అందుకని ఈ వ్రతం ఏమిటో నాకు సెలవు ఏంటి అంటే, మీరు ఎందుకోసం చేశారో కూడా చెప్పండి అంటే, నేను మహారాజునయ్యా, నాకు తీరన కోరికలు ఏమీ లేవు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్ని కోరికలు తీరుతున్నాయి, నా కోరికలు తీరడం సమస్య ఏమిటి అని, అయినా కూడా సంతానం లేదు కాబట్టి నేను ఈ వ్రతం చేశాను, ఈ వ్రతం చేయడం వల్ల నాకు సంతానం కలిగిందయ్యా, అయినా మానకుండా నేను ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పగానే అవతల ఆ షావుకారుకు కూడా సంతానం లేదు. ఎంత సొమ్ము ఉంటే ఉపయోగం ఏంటండి, బియ్యం డబ్బాలో బియ్యం తరగడం లేదు. ఆయన ఊరుకున్న వాళ్ళ ఆవిడ అడుగుతుంది, బియ్యం అన్నీ అలాగే ఉన్నాయి, పెద్ద మనిషి నువ్వు నేను తింటే సరిపోయిందా, ఊళ్ళో వాడికి ఏమైనా పెట్టాలా వద్దా, అందుకని ఊళ్ళో వాడు మాట దిండుకు ముందు ఊళ్ళో ఎవడు లేడయ్యా, ఓ కొడుకో కూతురు ఉంటే ఆడించుకుంటూ కూర్చుంటా, నీ జోలికి రాను నేను, అందుకని సంతానం కావాలి ముఖ్యంగా అని భార్య అస్తమానం బాధపడుతూ ఉంటే ఆయన కూడా అనుకుని నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను అని సంకల్పించాడు. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఆయన భార్య లీలావతితో చెప్పాట, సాధ్వి లీలావతి, నేను నదీ తీరంలో భద్రశీల నదీ తీరంలో ఉల్కాముఖుడు అనేటువంటి రాజు వ్రతం చేస్తుంటే చూశా, చక్కగా వ్రతం చేసాడు, ఆయనకు సంతానం కూడా కలిగింది, అందుకని మనకు కూడా సంతానం కలగడం కోసం మనం వ్రతం చేద్దామంటే ఆడవాళ్ళు సాధారణంగా ఇటువంటి వాటికి ముందు అంటారు. ఖచ్చితంగా ఏదైనా వ్రతానికో దేవాలయం చూడడానికి పెడితే ఇంకా మగాడు కాస్త బద్దకిస్తాడు, నాకు ఆఫీసు పనులు ఉన్నాయి, బిజీ బిజీ అంటాడు ఈ పెద్ద మనిషి. ఈ పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఓసారి చూసేద్దాం ఓసారి వెళ్ళొద్దామని ఆడవాళ్ళు వెనకాల పోరు పెడుతూనే ఉంటారు. ఆడవాళ్ళు పోరు పెట్టకపోతే ఈ దేశంలో ఏ మగాడు ఊళ్ళో గెలడు అనుమానం ఎలా, సంపాదన మీదే ఉంటుంది దృష్టి. అందుకని ఆ వెనకాల లీలావతి మహాసాధ్వి కాబట్టి తప్పకుండానండి, అంతకంటే ఏమైనా ఉందా, మీ నోటితో మీరే అన్నారు, ఎందుకంటే ఈయన ఎటువంటి వాడు చూస్తోంది 20 ఏళ్ళుగా, అందుకని మీ నోటితో మీరే అన్నారు, మాట తప్పొద్దు, మనం సత్యనారాయణ వ్రతం చేద్దాం అని నిశ్చయించుగా, స్వామి మాకు చక్కని సంతానం అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలా, ప్లస్ మైనస్ అనే లెక్కలు మాకు తెలియవు, అందుకని ఎవరైనా పర్వాలని దేవల సంతానం కలిగితే చక్కని పేరు పెట్టుకుంటాం, ఖచ్చితంగా నీ వ్రతం చేస్తాం అని ఇద్దరు కూడా సంకల్పం చేశారు. ఆశ్చర్యకరంగా ఆ దంపతులు ఏడాది పాటు ఆనందకరంగా గడిపారు. తత్ఫలంగా ఆవిడ గర్భం పండి లీలావతి అనేటువంటి కన్య కలిగింది. అందుకే ఆ అమ్మాయికి చక్కగా పుట్టగానే సత్యదేవుని యొక్క ప్రసాదం ఈ అమ్మాయి. వివృధే దినే దినే వివృధే స శుక్లపక్షే శశీయద నామ్నా కళావతి చేతి, నామ్నా కళావతి చేతి తన్నామకరణం కృతం. వాళ్ళకి అమ్మాయి కలగగానే తల్లి పేరు కళావతి, తల్లి పేరు లీలావతి, కాబట్టి అమ్మాయికి కళావతి అని నామకరణం చేశాడు. సకల కళలకు నిలయమయ్యే విధంగా సంగీతం సాహిత్యం మొదలైన కళలన్నీ అమ్మాయిలకి వచ్చి ఉండాలి, బాగా సంసారం రంజకంగా ఉండాలి అంటే స్త్రీలు సంగీతం పాడాలి, కాస్త మగవాడు సాహిత్యం చదవాలి. వీడికో పద్యం రాక వాళ్ళకో పాట రాకపోతే ఆ సంసారం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. అందుకని మనోరంజకంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఆడవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఓ పాట పాడుతూ ఉండాలి, మగవాళ్ళు కాస్త పద్యాలు శ్లోకాలు నేర్చుకుని తప్పులో తరగలో పాడుతూ ఉండాలి. అందుకని సంస్కృతం వీళ్ళకి నేర్పేవారు, సంగీతం వాళ్ళకి నేర్పేవారు. అందుకే పూర్వకాలం సంసారాలు బాగుండేవి, ఇప్పుడు అవన్నీ మానేసాం, మనం సినిమా పాటలే వింటూ ఉన్నాం, ఎంత ప్రయత్నించినా అవి మనకి రావు, మన వాళ్ళకి రావు, మొత్తం మీద అటు ఇటు అయిపోయినాయి సంసారాలన్నీ. అందుకని సంసారం బాగుండాలి అంటే ఖచ్చితంగా 4 మంచి పాటలు, దేవుడి పాటలు నేర్చుకోవాలి ప్రత్యేకంగా. ఇవాళ మన అదృష్టవశాత్తు శివకేశవుల్లాగా 2 ఛానల్స్ వచ్చాయి మనకి, భక్తి టీవీ వచ్చింది, వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా వచ్చింది. ఒకటి శివుడు ఒకటి కేశవుడు అనుకుని హాయిగా శుభ్రంగా చూస్తూ కూర్చుని అందులో ఉండే మంచి పాటలు ఉన్నాయి. మిగిలిన ఛానల్స్ వాళ్ళు కూడా వీళ్ళని అనుకరిస్తున్నారండి. పొద్దున్న ఓ గంట సేపు ఆధ్యాత్మికం వేయకుండా ఎవరు ఉండడం లేదు. ఎంత పనికి మాలిన వార్తలతో మన 23:30 గంటలు బాధ పెట్టినా పొద్దున ఓ అరగంట సేపు సుప్రభాతము పాటలో ఏదో ఒకటి వేయాలనే ఒత్తిడి వాళ్ళ మీద వస్తుంది ఖచ్చితంగా. అది కొంతకాలానికి మళ్ళీ ఎలా మారుతాయో చూడండి. భక్తి తప్ప మరొక్కడు చూడరు వ్రతం ఆ నియమం ఇది ఆంధ్రదేశంలో ప్రజలకనే మాట వస్తే ఖచ్చితంగా అన్ని భక్తికే ప్రాధాన్యం ఇస్తాయి. టీవీలో వాళ్ళు అనుకోవాల్సిన పని ఉంది, మనం ఏం చూద్దామంటే అది చూపిస్తారు వాళ్ళు, వాళ్ళ సొమ్ము ఏముంది, వాళ్ళకి 4 ప్రకటనలు కావాలి. అందుకని మేము అన్ని ఇవే చూస్తాం, వ్రత కథలే వింటాం, హిందూ సంప్రదాయాన్నే పాటిస్తామంటే అవే చూపిస్తారు, వాళ్ళదేం పోయిందండి. అందుకని ఏది కావాలంటే అదే. అందుకే ఆ మార్గంలో ఇప్పటికే మళ్ళుతున్నాం మనం, ఇంకా దాని మీద శ్రద్ధ చేయాలి. అందుకని వాళ్ళు ఖచ్చితంగా సత్యదేవుడు సంకల్పం వల్ల కలిగింది కాబట్టి కళావతి అని పేరు పెట్టి పుట్టగానే ఆవిడ గుర్తు చేసిందిరా, నాయనా మొగుడా నువ్వు ఎటువంటి వాడువో నాకు తెలుసు నాయనా, అన్నమంతా పట్టుకోకలా మెతుకొకటి పట్టుకుంటే చాలినైనా ఎడ్డమంటే తెడ్డమనే రకం స్వామి, అందుకని మాట తప్పొద్దు, మనం సత్యదేవుడికి మాట ఇచ్చామంటే అన్నట్టు పెద్ద మనిషి ఉయ్యాల్లో పడుకోబెడతాంగా 21వ రోజుని 4 ముత్తైదువులు వస్తారు, మళ్ళీ ప్రత్యేకించి పిలవక్కల్లా. ఎందుకంటే ఈ పెద్ద మనిషికి ఏమిటంటే అలవాటు, ప్రత్యేకించి పిలిస్తే కుంకంబరుల్లో కుంకం అయిపోతుందేమో అని ఆలోచించే రకమే.
అంత మహానుభావుడి అంత ఔదార్యం, మనస్సు నిండా ఔదార్యమే. అందుకని మళ్ళీ ప్రత్యేకించి పిలవడం ఎందుకే? విరదాన ఉయ్యాల్లో పడుకోబెడతాం కదా, నలుగురు మొత్తైదుగురు వస్తారు కదా, జోచ్చుదానందా అని పాడతారు కదా, ఆవేళే వ్రతం చేసేద్దాంలే, వెంకి పెళ్లిలో శుద్ధి గర్భాధానం కలిసి వస్తుంది కదా అని ఓ సామెత చెప్పాడు. ఏమిటో ఇంక 10 రోజులే కదా, పోనీ మొగుడు మాట కాదని అలవాటు అప్పట్లో లేదు.